ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సైతం ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలైతే తలనొప్పిగా మారిపోయాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఏం అర్థం కాక ఢిల్లీ బాట అయితే పట్టడం జరిగింది. ఆశావాహులు సైతం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఆశావాహులు రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎక్కువగా మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా పేరు పొందినటువంటి మన వేం నరేందర్ రెడ్డి గారి పేరు, అలాగే ఫిరోజ్ ఖాన్, అలాగే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ర రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, అలాగే విజయ్ శాంతి గారి పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే అద్దంకి దయాకర్ అయితే ఒక స్థానం దాదాపు ఖరారన్న మాటలైతే వినిపిస్తున్నాయి. నిజానికి అద్దంకి దయాకర్ కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాగానే నీకు తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తాం, ఆ తర్వాత నిన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పేసి అద్దంకి దయాకర్ కి గతంలోనే మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అద్దంకి దయాకర్ కి పదవి ఫిక్స్ అయినట్లు రాత్రికి రాత్రి న్యూస్ వచ్చి తెల్లారేసరికి పదవులు మాయమైపోయాయి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా అద్దంకి టికెట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బయటకు నేను ఏమి ఎమ్మెల్సీ టికెట్ అడగడం లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆయన తాజాగా ఢిల్లీ బాట పట్టడం సంచలనంగా మారింది. తాను 2017లో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించానో అది రాహుల్ గాంధీ గారికి తెలియజేయడానికి ఢిల్లీ వెళ్తున్నాను అని ఆయన చెప్తున్నప్పటికీ ఈ సందర్భంలోనే వెళ్లాల్సిన అవసరం ఏందనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. సో అది చెప్పడం వల్ల ఆయన పార్టీ కోసం ఏ రకంగా పనిచేశాడు అని అధిష్టానానికి ఒక క్లారిటీ వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది, అందుకు ఆయన వెళ్తున్నాడు అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తికి చెందిన వంశీ చంద్ర రెడ్డి కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంది. బట్ ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వచ్చిన కసిరెడ్డి నారాయణ రెడ్డి టికెట్ ఇప్పించి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. బట్ అధిష్టానం దగ్గర మాత్రం ఆయనకు మంచి పేరు ఉంది. అలాగే రాహుల్ గాంధీ గారికి అత్యంత నమ్మకస్తుల వ్యక్తుల్లో కూడా వంశీ చంద్ర రెడ్డి ఒకరు కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విజయ్ శాంతి గారు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఇప్పటికే ఢిల్లీకి అయితే వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మాజీ మంత్రి జానారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఆయన తీర్మాన్ మల్లన్న జానారెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన మాట్లాడిన సందర్భంలో ప్రభుత్వం సలహాలు అడిగితే ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారి ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. సో రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరోవైపేమో ఎమ్మెల్సీ పదవి ఆయన అడుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఆయనకు ఏదో ఒక పదవి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒకవేళ ఆ పదవి ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఒకే ఇంట్లో 3 పదవులు అవసరమా అని చెప్పేసి ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సో రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆయనకు సపోర్ట్ గా ఉంటూ ముందుకు నడిచిన వ్యక్తి వేం నరేందర్ రెడ్డి గారు ప్రజెంట్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నాడు. సో ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే 5 బ్రాండ్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ రకంగా వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నారు ఎమ్మెల్సీ పోటీలో ఉన్నట్లు. బట్ ఇంకా చాలా మంది వ్యక్తులు అయితే ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అయిన సిపిఐ కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, వాళ్ళు కూడా అడిగినప్పటికీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ గవర్నర్ కోటాలో కావచ్చు అప్పుడు చూద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం అయితే ఈ రకంగా పోటీ పడుతున్నారు. చూద్దాం మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో.